రాను రాను నాను రాను కుదరదయ్యో చూడు అను నువ్వు అను అను కోదండ రాముణ్ణి చూడు కోరింది చేటివాడు అన్నా ముంగడపై లేవటనా అన్నా ముంగడపై లేవటనా నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వా చైల్ కాలు రెండు అనుకుతున్నాయి అన్నా ఏడుస్తుందా అన్నా హాస్పిటల్ బెడ్ మీద పెట్టుకోండి కాలు బెడ్ కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి ఒకటి ఆ డాన్స్ కూడా ఎట్లుంటది అంటే కాలు ఊగుతుంటాయి నేను ఇంత గణం చేసిన అగిపెట్ట మచ్చ ఇన్ని గణంతో చేసిన ఈ మచ్చతో చేసినప్పుడు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ అయితే మీ అందరికి తెలిసిందే మధు అయితే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె డైరెక్ట్ నాకే వార్నింగ్ ఇస్తుంది. మొన్న వచ్చింది మనకే వార్నింగ్ ఇస్తే ఇట్లా చింటూ ముఖం చూసి నేను వదిలేస్తున్నా. నిన్న చింటూని మాత్రం బాసాన్లు బట్టలు కిచెన్ రూము వాషింగ్ మిషన్ అన్ని A to Z పెట్టి మాత్రం అయితే టార్చర్ చేసి నువ్వు అవి పనులు చేయాలా నువ్వు ఇవి పనులు చేయాలా నువ్వు ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడుతావు ఇమ్రాన్ అన్న చేపిస్తే నువ్వు చేస్తావా అన్నది. సో గైస్ మన దగ్గర ఏంటంటే మొగలను ఎవరైనా టార్చర్ చేస్తే మీ అందరు తెలిసిందే ఇమ్రాన్ అన్న ఖచ్చితంగా వస్తాడు. సో ఇవాళ ఇమ్రాన్ అన్న ఏం చేయబోతున్నా అంటే మీరు అందరు షాక్ అవుతారు. మధుకు అయితే ట్రాంప్ మీద అయితే ఒక చిన్న రైడ్ కి అయితే తీసుకోదాం. మీ అందరికి తెలిసిందే మన ట్రాప్ ఎట్లుంటది ఏంది అనేది. మొగోల జోలికి రావాలంటే ఒక భయం అనేది ఉండాలా. ఆ భయం అనేది ఇమ్రాన్ అన్న పుట్టిస్తాడు అనమాట. సో ఆమెకి నిజంగా అంటున్నా చుక్కలు కాదు ఆమె మళ్ళా జీవితంలో చింటూ అని జోలి చింటూ ఒక పూరితో తిరిగిన ఒక మాట కూడా మాట్లాడద్దు. అట్లాంటి రివెంజ్ అయితే ఇవాళైతే చేయబోతున్నా అనమాట. సో ఎందుకంటే ఒక మనిషి ఎంత సంపాదించినా ఇంట్లో తీసుకో ఈ రూమ్లలో భార్యలు మొగలు సంపాదించేటోని కూడా కొడుతురు. అది ఎంత వరకు మెంటల్ టార్చర్ చేసేసిరు అనమాట. సో ఇవాళ టార్చర్ కి రివెంజ్ ఏందో నేను చూపించబోతున్నా. ఇవాళ మధు అయినా ఉండాలా లేదంటే నేనైనా ఉండాలా లేదంటే నా బండి అయినా ఉండాలా అనమాట. చూడర్రి ఒక రేంజ్ లా అయితే బండి అయితే లేపబోతున్నా నేను. మీ అందరూ తెలిసిందే నేను ఆలోచించానే నాకు తెలుస్తుంది ఆమె ఏ పరిస్థితి ఎట్లయితుంది ఏంది అనేది. సో గైస్ చాలా మంది అల్లి వెయిటింగ్ ఉన్నారనమాట. సో ట్రాంప్ మీద అన్న ఎవరికైనా రైడ్ కి తీసుకో మరి చింటూ ఇర్ఫాన్ కి తీసుకొని వస్తున్నప్పుడే దున్యా ఉర్రిండు. ఇక ఆమె ఒక అమ్మాయి అనమాట. సో ఎట్లా ఉరుతుంది జిగురుకు ఆ ఎక్స్పీరియన్స్ అడుగు ఎట్లుంటది అనేది. సో బూతులు రానోళ్ళు కూడా బూతులు మాట్లాడతారు అనమాట బండి ఎక్కిన తర్వాత. సో ఇవాళైతే చేయబోతున్నాం. సో గైస్ స్టే ట్యూన్. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ ఉంటది. మీరు అందరు చూస్తే షాక్ అవుతారు అనమాట. సో గైస్ జల్దీ పోయి మతం తీసుకున్నాం అన్నా. ఇలా దానికి సిగ్గు గుర్తు పెట్టుకో మొదలు తొడగొడతావు ఆ మేడంతా లేవు తొడగొడతావు. ఎవరుంటే
అయ్యా మీరు ఆగుర్రి, మీరు ఆగాలి. ఏ మధు, ఏయ్ భయపడవా? ఏమైంది? బయటికి రాని రావే నువ్వని ఏమైతున్నట్టుంది బయటికి రానికే. ఎన్ని ఎంత మువ్వలకి ఇంత ఆనం చేయొద్దు, అర్థమైందా? ఇయ్యాల, రా నీరేంది సైకో సైకో పిల్ల ఫస్ట్ పాపను వచ్చేసాడు. ఫస్ట్ నువ్వు బిడ్డలు లోపల పెట్టి మాట్లాడు. బరాబర్ ఏం మాట్లాడుతావు ఇక్కడ? ఇద్దరు మాట్లాడే చాలా బేటే ఇక్కడ రా బేటే. ఏ చేతులు ఇవ్వడం మాట్లాడు, చేతులు ఇవ్వడం ఫ్యాన్ ఆడలేక చేస్తున్నావు. అమ్మ దగ్గర చేసేసా చిన్న పని ఉందా? అత్తడదనంటే పడదంట కొడతానంటే పోతదంట నేనెట్ట ఎగేదియో. అరే మీరు రమ్మంటే రాదు, నువ్వు చెప్పింది అయ్యి ఫస్ట్. చిన్న పని ఉందా? ప్లాన్ లేదండి మా ఏరికా ఎందుకు ముక్కు కూడా కొడతా అబ్బబ్బబ్బా, రాను రాను నాను రాను కుదరదయ్యో. మొగోళ్ళకి మొగలతో ఆడుకుంటా. ఎట్లా ఎట్లా కొడతావు? మొగోళ్ళకి మొగోళ్ళకి అట్లా చేస్తావు. దిగిపోయి నడుచుకుని కాదు ఇప్పుడు ఎప్పుడు నాకు అది కాదు. ఎన్ని మాటలు ఏమేం మాటలు అన్నదా లేదే ఏమన్నా అంటే నీ ఎక్స్ ఏమో అన్నదా? పాడుతావు ఏమేమి ఉట్టించిందిరా? నీ పాపం పండెను నేడు నీ భరతం పడత. అన్నా బట్టలు ఇప్పిందన్నా నాది, నా బట్టలు నా ఇజ్జత్
నేను ఆ? ఆ? అన్నా న్యాయం కావాలన్నా. కాలు మొప్పించుకున్నానా అన్నా, కాలు మొక్కు అన్నా లేదన్నా. అదే జీవితంలో గుర్తు రావాలి. మెల్ల పొగోన్కి ఎన్ని మాటలు అన్నాయి? ఇగో ఎన్ని మాటలు అన్నావు నువ్వు? బండి స్టార్ట్ అవుతుంది. బండి నీకుంటే అయిపోతే నేను ఇంకోదాన్ని చేసుకుంటా. నేను ఇంకోదాన్ని చేసుకుంటా. ఎంత టార్చర్ పెట్టు. అన్నా ఏది ఇప్పుడు అన్నా ఇగో రాముడిని చూడు అను నువ్వు కోదండ రాముణ్ణి చూడు కోరింది చేతి వాడు కళ్ళు పెట్టు మీద పెట్టి ఇప్పుడు నువ్వు లేదు అన్నా అన్నా టిప్స్ పట్టించి నువ్వు డాన్స్ ఆడుతుంటు కదా. డాన్స్ ఆడట ఆడు బండి మీద ఆడు. ఇప్పుడు బండి లేపుతా ఖాళీ చూడు. నాకు చుక్కలు చూపించింది ఆమె చక్రని చూపి. మేము పెళ్లి చేసుకొని మీకు సంపాదించి ఇంట్లో పెడితే మీరేమో మా మీద మా ఇంట్లో దౌర్జన్యం చేయరు. మాతో మా ఇంట్లో దౌర్జన్యం చేయరు. మీ దౌర్జన్యం ఏంది? మీ దౌర్జన్యం ఏంది? అమ్మా ఎక్కడి మీ ఎక్స్ బంగారం అని చెప్పు. చెప్పు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అను మా ఎక్స్ బంగారం అన్న లేపాలా లేపు ఏమే బాడుకోండి పని ఏంది ఆట బొమ్మలు అనుకుంటున్నా మొత్తం సర్వనాశం చేస్తున్నావు. కాదు ఇది రివెంజ్. ఏమేం చేస్తావు? కావాలి అన్నా మగవాళ్ళకి న్యాయం లేదన్నా ఈ జీవితం మీ భూమి మీద. అన్నా నా యాక్షన్ పిలిపి అన్న ప్లీజ్ అన్నా. నువ్వు పలికేదే తిరుగులేని వేదం. అన్నా ముంగడపై లేవటనా నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి. మెయిన్ అసలీ అయినా మజా ముందట ఉంటది.
శరం లేదు, నాకు మానవత్వమే లేదు. ఏది తప్పు? తప్పు కొత్తిమీర కట్ట, మెంతులు కట్ట ఇవన్నీ బంద్ చేయి. బండి అన్న డాన్స్ ఆడిపి పిచ్చి కొట్టించింది అన్న. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. ఇగో ఇగో అన్న మళ్ళా మారాలి. అగో అగో బండ్లు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు, డాన్స్ ఆడకపోతే ఇడికి నడుచుకుని రావాలన్నా. డాన్స్ ఆడు. వాన 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 బట్టలు ఇప్పించిందా, బాసాలు పంపిస్తాది. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. మొగలతో ఆడుకుంటా ఏదేమో ఆటకేసావు. ఇమ్రాన్ అన్న అన్న అయినా ఉండని, ఎవరైనా ఉండని చూడంగానే చైల్ కాలు రెండు అనుకుతున్నాయి. అదే రివెంజ్ 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 చూడగొట్టిందానా చూడలేసలే ఇప్పుడు పాపం కొట్లాడుతుర్రా, నాకు కొట్టుకుంటారు. రోడ్డు పైన అందరు చూస్తున్నారు. ఆమెకి కాళ్ళు పని చేస్తలేరు. ఓ ఎట్లైనా రాపిడ్ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళిపోంపా. అరే కాళ్ళు అనుకుంటున్నా షేక్ వచ్చిండు. మొగలు లేకపోతే మీ జీవితాలే వణుకుతాయి. అది ఎంతగానో చేసి అమ్మతో నాకు నువ్వు గుర్తుకొచ్చినావా, పక్కకి నువ్వు ఉండుంటే అయిపోతున్నా. ఏమో తొడగొట్టి అనుకుంటున్నాయి. మేకలు వేసుకుని ట్రాలీ అంటే ఆపుతా ఇప్పుడు. నవ్వుతుంది బాబాయ్. నెక్స్ట్ లెవెల్ రివెంజ్. నా జీవితంలో ఇట్లాంటి నా బాయ్స్ ఛానల్ లో ఫస్ట్ టైం ఇంత కామెడీ ఇంత నవ్వుకుంటున్నా. నేను చూడగొట్టి నా కాలే వణుకుతుంది అలా. మళ్ళా వేస్తావా? మళ్ళీ వేసావా? లేపుర్రా, మళ్ళా లేపుర్రా. అరే నడవాన జేసీబీ వాళ్ళంటే నీకు అయితలేదు. నా పేరు తీయకపోతే నాకు కాముష్ ఉండేటోని. అన్నకు కూడా భయం పడా నేను. నేను భయపడ అనలేదని మాట ఒకసారి వీడియో ప్లే చేయి. తెలుసు వినేది లేదంట. నిన్న ఏమైంది? కాల్ముక్ ఒక జేసీబీని వీలురా. ఫోన్ చేద్దామని పట్టుకో
బాబాయ్ అక్క బండి బాబాయ్ జరా ఆ బండి నేను ఎక్కుతా. నేను ఈ అంటున్నా బండి పంచర్ అవుతుంది. ఆ బండి పంచర్ అవుతుంది. పాడేవాడు డాన్స్ ఆడు. బండ్లను ఆపుతుంది. అని ఆపుతూ ఓయ్, రోడ్ మధ్యలో అరే ఏ బండ్లు వస్తాయి. జేసీబీ వచ్చి చూస్తారు మళ్ళా నీ ఇష్టం. జేసీబీ కి డ్యామేజ్ అవుతుందానా ఇంట్లో ఉన్నాడు వీడియోలు ఉన్నవి సారీ చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇక్కడ రా. అన్న పెళ్ళైందా నీకు ఇంట్లో కొడతారా మీకు కూడా నిజం చెప్పు. వీడు ఉందని అట్లా చెప్తున్నా. అన్న వీడియో ఉందని చెప్తారు. ఇంట్లో ఓడి నడుస్తారు. మరి ఇంకా చెప్పాల్సింది ఏముంది? అది డాన్సా అరే కొంచెం డీసీఎం లేరా ఎక్కి బట్టి ఖరాబ్ అవుతుంది. అరే అయ్యో ఎంత ఆడలో ఉంది నాకు. మొగలని టార్చర్ పెట్టద్దు. ఇగో ఇంట్లో అమ్మలైనా సరే అక్కలైనా సరే గుర్తు పెట్టుకోరు. ఒక మొగోడు రాలి ఇంట్లో ఇగో లేకపోతే మొగోడు ఇంటికి లేకున్నా సరే ఇంట్లో టార్చర్ పెడితే ఇట్లా రోడ్డు మీదకి వచ్చి టార్చర్ పెడతాడు. అది మైండ్ లో పెట్టుకోరి. అమ్మలారా అక్కలారా తెలుపు ఏడుస్తుందా అన్నా ఏ నార్మల్ అరే అరే ఏడువాకు. అరే ఏడుస్తుంది పోనీ వద్దు గాయస్ స్పైరల్ చూస్తురా ఏడుస్తుంది. అరే నిజంగా ఏడుస్తుంది ఇక్కడికి. ఏ ఉత్తియా నార్మల్ టైం పాస్ చేసిరే. అయ్యా అరే నీ అరే మదాకాండం అంటే నువ్వు ఆ చింటూ మళ్ళీ ఎంత ఏడవాలా చెప్పు. మళ్ళీ నువ్వు అంత టార్చర్ ఎందుకు ఏడుస్తున్నావు? సారీ నాన్న నాన్న ఏ అరే ఉత్తి ఏ జరుగు సారీ బేటా ఇజ్జా పోతుంది ఏడుస్తుంది. ఆల్రెడీ తీసేసారు మీరంతా చింట తీసి మాకేం తెలుసు. ఆమె స్టెప్ చూపిస్తాయి. అసలు అయితే నవ్వుతున్నావు బెస్ట్ గా హాస్పిటల్ తీసుకోండి సాయంత్రం చంపి హాస్పిటల్ బెడ్ మీద కూడా పెట్టుకోండి కాలు బెడ్ మీద అబ్బా కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి నెక్స్ట్ లెవెల్ కామెడీ అయింది. ఇట్లాంటి రివెంజ్ మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ కావచ్చు అనమాట. మీ భార్య ఇంట్లో కొడుతుంటే మీరు చాలా బాధపడుతుంటే మీరు మాకు అప్రోచ్ కావచ్చు. మాది మొగల సంఘం అన్నమాట. ఒక్క రోజులోనే చక్కగా చేసేస్తాం. మళ్ళా జీవితంలో చేయి కాదు కాలు కూడా లేపరు. ఇట్లాంటి అవకాశం గురించి మీరు నాకు కామెంట్ చేయొచ్చు. కాళ్ళు నడవడానికి రాకపోయినా తాక్కుంటూనే చేస్తాడు చెప్తున్నాను నడవడికే ఇంకా అవుతా నిజంగా అలా పెట్టుకుంటే అట్లుంటది. మొగల జోలికి పాపం ఎన్ని బాధలు మొగలు పడే బాధలు ఎన్ని ఉన్నాయి. ఒక నిమిషం ఈ గిరిల్ లేవడా అమ్మా తెలుగు తెలియపోయిందా నేను హ్యాపీ అన్నం కూడా తిన్నారు. ఇవన్నీ వస్తున్నాయి నా జీవితంలో. నా బెస్ట్ వీడియో అంటే నా యూట్యూబ్ లో నేను ఇంత గణం చేసిన అగిపెట్ట మచ్చ ఇన్ని గణంతో చేసిన ఈ మచ్చతో చేసినప్పుడు చెప్పు మచ్చా నేను మధుతో ఇంత కామెడీ అనుకోలేదు. ఓ మధు కాలు అనుకుంటున్నా. నా కాళ్ళు నావి కావు అయిపోయింది చూడర్రి. అన్ని రోజులు మీ కావు అన్ని రోజులు మీవి కావు అంటే మీవి కూడా కావు. ఒకటి రోజుకి అయిపోయింది అనుకుంది. నా మొగుడితో నేను డేంజర్ అది చేసుకున్నా అది ఇది అనుకుంది. కానీ తీరా చూస్తే కాలు అనుకుంటా రోడ్ మీద. ఈ రోజు మీరు చూడండి కాలు అనుకుంటున్నాయి.
అన్న ఇప్పుడు డాన్స్ ఆడాలని పాటగానే వాడాలన్న ఒక పాట వాడు లేకపోతే డాన్స్ ఆడు. ఒక్కటి డాన్స్ ఆడు ఇప్పుడు ఒక్కటి. ఆ డాన్స్ కూడా ఎట్లుంటది అంటే కాలు ఊగుతుంటాయి. అన్న నేను డాన్స్ ఆడుతుంటా అది డాన్సా అంటే కూర్చోండి సోఫా మీద ఇప్పుడు ఆడు ఇప్పుడు ఒక్కటి ఆడాలి మధు అయితే దేంట్లో వస్తుంది అంటే మీరు అందరు షాక్ అవుతారు అనమాట. సో ఇక చూడు రే మధు దేంట్లో వస్తుంది ఆడది లిఫ్ట్ అడిగింది. దేంట్లో వస్తుంది చూడు సో గైస్ ఫైనల్లీ మధు ఆటోలో వస్తుంది. ఏమైంది? ఇంకొకసారి మొగల జోలికి రావాలంటే ఇప్పుడు చెప్తున్నా ముగ్గురికి నా విషయం కొడుతున్నా. మాట్లాడే నువ్వు అక్క సపోర్ట్ తీసుకో చొక్క సపోర్ట్ తీసుకో కాదు అక్క సపోర్ట్ తీసుకో చొక్క సపోర్ట్ తీసుకో అక్క తొక్కంట ఇగో అక్క నువ్వు బండి మీద ఫాస్ట్ వేసుకొని రోడ్ మీద వదిలేసి వచ్చిర్రు. లాస్ట్ కి ఇగో దీనికా ఇట్లా అంటే చేతులు వదిలేసే నీ జీవితం వదులుకుంటావు మొగల జోలికి వస్తే రోజులు వచ్చినాయి లేపురా ఫైనల్లీ చలో రైట్ బై బై. మీకేమైనా ఆపద ఉంటే ఇమ్రాన్ నాకు ఫోన్ చేయరు.